పెళ్ళే ఇష్టం లేదు. డోంట్ సే దట్. ఇంతవరకు మీ నాన్న చేసినవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది. కరెక్టా? అవునరా? ఆపుతారా మీ సలహాలు? ఎలా మీ ఆవిడ చూడడానికి ఎలా ఉంటుంది? నాలా ఉంటుందా ఇందులా ఉంటుందా? ఇంకా అందంగా ఉంటుందా? ఏం చదువుకుంది? +2. అందంగా ఉంటుందా లేదా ముందే చెప్పరా? నువ్వేదో పెళ్లి చేసుకునేలా అడుగుతావేంటి? వాళ్ళ నాన్నకి భయపడి నేను వదిలేని పిలవాలా చెల్లని పిలవాలా? వీడి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు ఆవిడ మనకు చూపించాలా లేదా? తెలుసుకొని నువ్వేం భయపడుకో, వీడిని నేను చూసుకుంటాను. వదిలేండి బాబు, నేను చెల్లైనా పిలుస్తాను. నేను అడిగిందని జవాబు చెప్పమంటారా? అందంగా ఉంటుందా లేదా? పల్లెటూరు అమ్మాయిలు సినిమాల్లోనే అందంగా ఉంటారు. ఊరికే బురుడి కొట్టకు. +2 పిలిపించి ఎలా ఉంటుందో మేమే చూసుకుంటాం. దాన్ని ఎందుకు ఇక్కడ రప్పించడం? మనమే విలేజ్కి వెళ్తే పోలా? వాళ్ళు ఊరు చూసినట్టు కూడా ఉంటుంది. అదంతా ఏమొద్దు, ఫోటో చూస్తే చాలుగా మీకు. ఫోటోనా? ఎక్కడ? షర్ట్ పాకెట్ లో ఉంది. అది ముందే చెప్పొచ్చు. ఇష్టంతోనే చేసుకున్నట్టున్నా. నిజంగా ఫస్ట్ నైట్ జరగలేదా? ఏం జరగలేదని వీడి మొహమే చెప్తుందిగా. రే ఫోటోను అడిగావా? +2 ఇచ్చిందా? +2 పేరేంటి? ఈశ్వరి. పల్లెటూరే. కరెక్ట్. కొత్త పెళ్లి కొడుకుని ఏ షర్ట్ అడగరా? డార్క్ బ్లూ రా. ఓకే. గేట్ బ్లూ. నా షర్టా? అదేగా వేసుకుంటాను. అయ్యో ఎక్కడ మీ ఆయన? అయ్యా బట్టలన్నీ ఉతికేస్తారా? వేసిన రోజే ఉతికేసి ఇస్త్రీ చేశానయ్యా. ఇవిగోండి అయ్యా. ఇవి పట్టుకో. ఏంటయ్యా అట్ట నలిపేస్తున్నారు? నువ్వెందుకు వాడిని అడగకుండా దోబికేసా? పాకెట్లో బాంబు ఉన్నా కూడా చూసుకోవా? అతన్ని కసుకుంటావే, వేసే ముందు చెక్ చేసి వేయాలి. ఏంటి సెంటిమెంటా? ఫోటో ఇగా లేదట్. కమ్ కమ్. ఏంటలా మాటామంతి లేకుండా నిలబడ్డారు? చెప్పు, ఈ గాడిద ఇంకా చదువుద్దంట. ఎందుకు అలా తిడతావు? పెళ్ళైతే చదువుకోకూడదా? బావలాగా ఇంజనీరింగ్ చదవకపోయినా బీఎస్సీ అయినా చదువుకుంటాను మావయ్య. తప్పకుండా. నేను ఒకటి మేనమావనే అయితే నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేవాడిని. ఇంకో 2-3 వారాల్లో మీ ఆయన వచ్చేస్తాడు. వాడిని మాట్లాడికి చేరదు గాని. సీనియర్ 1 minute. సీనియర్, ఇంకో వారం రోజుల్లో మీరందరూ వెళ్ళిపోతున్నారని తెలిసింది. అందుకే ధైర్యం తెచ్చుకొని ప్రియమైన సీనియర్కి జూనియర్, వంకాయల్లాంటి నీ బుగ్గల్ని తడమాలని ఆశ, బెండకాయల్లాంటి నీ చేతి వ్రేళ్లను పట్టుకొని తిరగాలని ఆశ. సీనియర్, నేను కాయలు కాయలు అంటూ మీకు ఉత్తరం రాశాను. సమాధానం మాత్రం పండుగ ఉండాలి. నన్ను నా లవ్వును తిరస్కరించి వెళ్ళిపోయారంటే మామిడికాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోతాను. ఐ లవ్ యూ సీనియర్. ఐ లవ్ యూ సీనియర్. నో అనకండి సీనియర్. మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. జూనియర్ నన్ను కొట్టి పారేయకండి సీనియర్. ఐ లవ్ యూ అని చెప్పాడురా. ఫ్రెండ్షిప్ అన్నది అందరితోనూ గొడవలు పడ్డానికి, బలాదుర్లు తిరగడానికే కాదని, బాగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుందని మీరు ప్రూవ్ చేశారు. మీ జూనియర్స్ కి ఇది మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, కంపెనీలో చేరాక 3 సంవత్సరాలను పనిచేయాలి. లేదంటే మీ జూనియర్స్ కి ఇబ్బంది, కాలేజీకి బ్యాడ్ న్యూస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు, ఒక నిమిషం సార్. ఏదో యాంగ్జైటీతో అడుగుతున్నాను. మీ మధ్య ఏదైనా ప్రాబ్లమా? అదే లేదు సార్. ఈశ్వర్ ఎందుకు ముంబైలో పోస్టింగ్ అడిగాడు? అందరూ ఇక్కడే పోస్టింగ్స్ అడిగాం. ఎక్కడో తప్పు జరిగింది. లేదు లేదు, వాడికి ముంబైలోనే పోస్టింగ్ వేయించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఎవరెవరా? ఎందుకు ఎవరా చూడాలి? అంతా ఒకటే పేరు చూసిస్తాను. ఎవరా? ప్లీజ్ చెప్పేది వినరా. అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఈయన మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట. ఏంట్రా ఇది? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకేమీ నచ్చలేదు. నన్ను మనశాంతిగా ఉండేవాడు ప్లీజ్. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావురా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయగలను అనుకోకు. మా వల్ల అవుతుంది. ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడలేరా? నీకు ఎక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడికి వెళ్ళు. నేను ఒక వారం ముందే బయలుదేరుతున్నారు. నేను మా ఊరు వెళ్ళి వెళ్ళాలయ్యా. ఎనీవే ఆల్ ది బెస్ట్ జూనియర్స్. బాగా చదవండి. నా జూనియర్స్ అన్న పేరు నిలబెట్టండి. ఐఎమ్ సారీ. ఈ రోజు నైట్ టైం నేను ఊరు వెళ్తున్నాను. ఈ రోజు నేను ఊరు వెళ్తాను. వినపడుతుందా? దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్.
విడిపోయేప్పుడేరా ఫ్రెండ్షిప్ విలువ తెలుస్తుంది. ప్లీజ్ లుక్ అట్ మీ. ఇంకా కోపం తీరలేదా? నీకు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నాను రా. అమ్మా నాన్నల కంటే మీరే నన్ను బాగా ఆదరించారు. ఇంకా 2 గంటలే ఉంది. మన గతాన్ని తలుచుకోవడానికి కూడా టైం చాలదురా. ప్లీజ్ లుక్ అట్ మీ. మొహం కూడా చూడక్కర్లేదురా. 2 మాటలు వెళ్ళిరా అని చెప్పండి రా. ప్లీజ్ లుక్ అట్ మీ. వెళ్ళి రమ్మని చెప్పండి. అది చాలు.